సో చాలామంది నేను బ్రేక్ ఫెయిల్యూర్ వీడియో తీయంగానే సిటీలో చేయండి అని చెప్పి అడిగారు. సో ఒకటి స్పీడ్ లిమిట్స్, అంటే మన ముందున్న వెహికల్కి మనకి ఉన్న డిస్టెన్స్ని బట్టి మనం ఎప్పుడైతే స్పీడ్ లిమిట్స్ మెయింటైన్ చేస్తామో ఎలాంటి సిచ్యువేషన్లోనైనా ఈజీగా మనం కంట్రోల్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆటోకి ముందున్న వెహికల్స్కి డిస్టెన్స్ చాలా తక్కువ ఉంది. ఇలాంటి టైంలో నేను అరౌండ్ ఇప్పుడు ఒక 20-30 వెళ్తాను, అరౌండ్ ఒక 20 వెళ్తున్నాను. ఇంతకు మించి స్పీడ్ వెళ్ళకూడదు. ఇప్పుడు చూడండి నా కార్లో అసలు బ్రేక్ అనేది పని చేయట్లేదు. చూడండి నేను ఈజీగా హ్యాండ్ బ్రేక్ తోటి ఇలాంటి సిచ్యువేషన్స్లో హ్యాండ్ బ్రేక్ని అప్ అండ్ డౌన్ చేస్తూ, స్పీడ్లో ఉన్నప్పుడైతే హ్యాండ్ బ్రేక్ ఒకేసారి లాగితే స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి హ్యాండ్ బ్రేక్ ఒకేసారి లాగా. కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనకి గేట్ డౌన్ చేసుకున్నాం. ఇంకోండి చూడండి, అసలు నేను బ్రేకే యూస్ చేయట్లా. ఇంకోండి మళ్ళీ హ్యాండ్ బ్రేక్ అప్ అండ్ డౌన్. ఇంకోండి నా స్పీడ్ కూడా అరౌండ్ ఒక 40 దాకా, ఒక 30 దాకా వెళ్తున్నాను. నేను 30 స్పీడ్ వెళ్తున్నాను ఈజీగా. ఈ డిస్టెన్స్లో నేను 30 స్పీడ్ ఉంటే హ్యాండ్ బ్రేక్ తోటి ఇంకోండి పుల్ ఆఫ్ ఈజీగా నేను కంట్రోల్ చేయగలుగుతాను. ఇండికేటర్ వేసుకొని నిజంగానే మీ కాలు బ్రేక్ పని చేయట్లేదు అనుకోండి, వేసుకోండి లెఫ్ట్ ఇండికేటర్ వేసుకొని కొద్దిగా పుల్ చేసుకుంటూ హ్యాండ్ బ్రేక్ని అర్థం చూసుకుంటూ క్లచ్ నొక్కి న్యూట్రల్ చేస్తాను. ఇంకా ఈజీగా నేను వెహికల్ని